నమస్కారం. నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా నేను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలోని శంభునికుంట చెరువు ఆక్రమణల గురించి సంబంధిత అధికారులందరికీ ఈమెయిల్ ద్వారా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఈ రిప్రజెంటేషన్స్ని నేను పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత హైడ్రా కమిషనర్ గారికి స్వయంగా ఆయన వాట్సాప్ నెంబర్లోనే డీటెయిల్గా పంపించడం జరిగింది మల్టిపుల్ టైమ్స్. ఇది నేను దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సంబంధిత అధికారులందరితోని ఫాలో అప్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ జిల్లా కలెక్టర్ సంగారెడ్డి. కానీ ఈరోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క శంభునిగుంట విషయానికి వస్తే 22 ఎకరాల 12 గుంటలు చెరువు శిఖం. ఇది సర్కారీ, ఎటువంటి పట్టాలు లేవు దీంట్లో. ఇది మొత్తం ప్రభుత్వ భూమి. దీంట్లో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ గురించి ఇంతకుముందు వేరే వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో సర్వే జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కెడస్ట్రల్ మ్యాప్స్ని మార్చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఇది. కెడస్ట్రల్ మ్యాప్స్ని మార్చేసి ఆ బిల్డింగ్ ఏదైతే మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కట్టాడో అక్కడ, అది 706లోకి వస్తుంది, 765 సర్వే నెంబర్లోకి రాదు అని చెప్పని వీళ్ళు హైకోర్టులో కూడా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఏఈ ఇరిగేషన్ లెటర్ రాస్తాడు. ఏమని? ఈ బిల్డింగ్ ఏదైతే కడుతున్నాడో 600 గజాల్లో ఎంఆర్ఓకి రాసిన లెటర్ ఇది మా ల్యాట్ లాగ్స్ ప్రకారం, అంటే జియో కోఆర్డినేట్స్ ప్రకారం శంభునికుంట లేక్ పరిధిలోకి, ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది, దీనిపైన చర్యలు తీసుకోండి అని. అప్పటి ఎంఆర్ఓ మహామేధావి ఆయన ఏం చేస్తాడంటే, కాదు నాకు మున్సిపల్ చైర్మన్ వాళ్ళ వైఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇది దాంట్లోకి రాదంట, 706లోకి వస్తుందంట, మీరు మళ్ళీ వెరిఫై చేసి మాకు చెప్పండి అని ఆ ఏఈ పైన ఉన్న వ్యక్తికి, ఏఈకి ఈయన లెటర్ రాస్తాడు ఎంఆర్ఓ. ఇక్కడ విచిత్రం ఏంటంటే సర్వే నెంబర్లు తెలవాల్సింది ఎంఆర్ఓ కిందున్న సర్వేయర్కి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జియో కోఆర్డినేట్స్ మాత్రమే ఫాలో అవుతారు, వాళ్ళకి సర్వే నెంబర్స్ తెలవు, వాళ్ళు మెయింటైన్ చేయరు రికార్డ్. అలా జరుగుతున్న క్రమంలో పొలిటీషియన్స్ కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడము, హై లెవెల్లో ఈ కెడస్ట్రల్ మ్యాప్స్ మార్చడము, ఇవన్నీ జరిగాయి. ఆ కేసులో కౌంటర్ ఫైల్ చేసి కూర్చున్నారు. దాంట్లో లాస్ట్లో ఆ హైకోర్టులో రిట్ పిటిషన్లో ఈ మున్సిపల్ చైర్మన్ స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని అంటే, నేను మున్సిపాలిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాను, వాళ్ళు రిజెక్ట్ చేశారు 2023లో, నేను దానిపైన సిడిఎంఏకి అప్పీల్కి వెళ్తున్నాను, అప్పీల్ నిర్ణయం వచ్చేంత వరకు స్టేటస్ కో ఇవ్వండి అని చెప్పి. అప్పుడు ఆ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండింది. ఆ స్టేటస్ కో ఆర్డర్తో పెండింగ్లో ఉండగానే, సంబంధిత అధికారులందరూ చూస్తుండగానే ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయడం అయింది. ఫస్ట్ విందు అనే రెస్టారెంట్కి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రీన్ బవర్చి అని లీజ్కి ఇవ్వడం జరిగింది. లక్షల రూపాయలు నెలకి లీజు వసూలు చేస్తూ హాయిగా బతుకుతున్నాడు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు గండి కొడుతున్నాడు. కానీ పని చేయాల్సిన ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, హైడ్రా యంత్రాంగం మొత్తం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. హైడ్రా కమిషనర్ స్వయంగా 2 సార్లు శంభునికుంట లేక్ని నేను తీసుకొచ్చి చూపించాను. నా రిప్రజెంటేషన్ తర్వాత ఆయన వచ్చి ఇక్కడ వెరిఫై చేసి వెళ్ళారు. ఇదొక్కటే లేక్ కాదు, బందంకొమ్ము లేక్, అమీన్పూర్ పెద్ద చెరువు, సంబికుంట ఫ్లోడ్ వాటర్ నాలా, అక్కడైతే ఇంకా దారుణం, 355 విల్లాస్ కట్టేశారు. సంబికుంట ఫ్లోడ్ వాటర్ నాలా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ని ఆక్యుపై చేస్తూ గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్లో 355 విల్లాస్ కట్టి అమ్ముకోవడం జరిగింది. ఇది 2015లో మొదలయ్యి 22 వరకు కూడా, అంటే మున్సిపాలిటీ 18లో ఏర్పడిన తర్వాత కూడా అమ్మకాలు జరిగాయి. మున్సిపాలిటీ కామ్గా కూర్చొని ఉంది, ట్యాక్సులు వసూలు చేసింది, రిప్రజెంటేషన్స్ దేనికి కూడా పట్టించుకోలేదు. 100 కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బుని దర్జాగా దోచుకొని ఫార్చునర్లు, పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్లు సిటీలో కట్టుకొని అక్రమార్కులు బతుకుతున్నారు. ప్రభుత్వం దగ్గర మాత్రం డబ్బులు లేవు. ఇది పరిస్థితి. ఇది ఒక శంభునికుంట లేక్ స్టోరీ. ఇంకా బందంకొమ్ము చెరువు, అది 17 ఎకరాలు 18 ఎకరాలు ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మిగిలింది 7 ఎకరాలే. దాంట్లో ఫ్లోడ్ వాటర్ నాలా డైవర్ట్ చేశారు, 500 మీటర్స్ డైవర్ట్ చేసి ఒక ఇంత పైప్ వేసేసి ఆ పైప్లో నుంచి వాటర్ పోవాలన్నమాట.
ఆ బిల్డింగ్ ఏదైతే కట్టారో అవంతిక అని, దాని మధ్యలో నుంచే ఒరిజినల్ ఫ్లో ఉంది. ప్లస్ ఆ నాలా పైన నుంచే రోడ్డు, దానిపైనే ఇన్ని రోజులు ఆఫీస్. ఇప్పుడు తీసి దాని పక్కన కొంచెం ఆఫీస్ పెట్టారు ఇప్పుడు మళ్ళీ. అంతకుముందు దాదాపు 3-4 సంవత్సరాలుగా నాలా పైనే ఆఫీస్ ఉండింది. ఇప్పుడు దాన్ని కొద్దిగా పక్కకు జరిపారు. అయినా కూడా అది చెరువు వాటర్ ప్రవాహం ఏరియాలోనే ఉంది అది. ఆ బిల్డింగ్ పైన ఎటువంటి చర్యలు ఉండవు, లేవు. అమీన్పూర్ పెద్ద చెరువు అది డిస్ప్యూటెడ్. ఆల్రెడీ మల్టిపుల్ రిట్ పిటిషన్స్, కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు ఇన్ఫ్లో దేని నుంచి ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్, డొమెస్టిక్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం దానికి ఇవ్వబట్టి చెరువు విస్తీర్ణం పెరిగిపోయింది దానికి అడ్డగోలుగా. సో దీనిపైన నేను న్యూస్ మీటర్ అనే ఆర్టికల్లో రాసిన ఆర్టికల్ని సుమోటోగా తీసుకొని ఈ రెవెన్యూ వాళ్ళని, హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్ వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని వాయించిన తర్వాత వీళ్ళు పోయి అక్కడ మేము ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామని చెప్పొచ్చారు. ఆ ఎస్టీపీలను కరెక్ట్గా ప్లాన్ చేస్తారంటే మా జనావాసాల మధ్యలో పెట్టాలని చెప్పి ఫస్ట్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చి, అయ్యా దీనికి కారణం ఇది, మీరు చేస్తున్నది ఇది, మళ్ళీ జనావాసాల మధ్యలో పెడుతున్నారు, అక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, 100 ఎకరాల ఆక్రమణకు గురవుతున్నాయి, జనావాసాలు లేని చోట అక్కడ పెట్టుకోండి అని చెప్తే ఇప్పుడు లగ్డారంలో కేటాయించడం జరిగింది. ఏ ఒక్క ఆక్రమణ పైన ఇప్పటికీ హైడ్రా ఏర్పడిన తర్వాత, సరే హైడ్రా వాళ్ళు ఏమంటారు, జూలై 2024 కంటే ముందు జరిగిన వాటికి మాకు సంబంధం లేదు. సరే, సంబంధం లేదు. మరి ఐలాపూర్ ల్యాండ్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఐలాపూర్ ల్యాండ్స్లో అసలు ఇష్యూ ఏంటో తెలుసా మీకు? అది ప్రభుత్వ భూమిని ఏ కోర్టు చెప్పింది? 2005లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారము ఆ భూమి 1200 ఎకరాలు అది ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుంది అని చెప్పని ఉంది. దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది. ఆ ఎగ్జిస్టింగ్ ఇద్దరు మధ్యలో, ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో ఉన్న, ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న గొడవలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా కూడా ఇనాం ల్యాండ్, ఇది గవర్నమెంట్ కిందికి వస్తుంది అబాలిషన్ యాక్ట్ ప్రకారము మేము అని చెప్పి మళ్ళీ అసైన్మెంట్ చేసి ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ల్యాండ్స్ అసైన్ చేయడం జరిగింది ఎస్టీలకి, ఎస్సీలకి. ఆ కేసు పెండింగ్లో ఉండగానే ఆ కేసులో ఇప్పుడు ట్రయాంగిల్, అది గవర్నమెంట్ ఉంది, ఇద్దరు పార్టీలు ఉన్నారు, వీళ్ళిద్దరూ కొట్లాడుతూనే ఉన్నారు, అది పెండింగ్లోనే ఉంది. సరే, ఐలాపూర్లో జరిగిన ఇష్యూ వేరు. అక్కడ అమాయకుల్ని మోసగిస్తూ డిస్ప్యూటెడ్ ఉన్నా సరే వెంచర్లు చేసి చిన్న చిన్న ప్లాట్ల రూపంలో చేసి 100 మంది చిన్న చితక బడుగు బలహీన వర్గాలకు అమ్మి వాళ్ళని నట్టేట ముంచిన కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ మీద ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి రికవర్ చేసి బాధితులకు న్యాయం చేయాలి. ఇది వేరే విషయం. ఆ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన 111 బిఎన్ఎస్ కింద కేసు బుక్ చేయాలి. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఇప్పుడే కాదు, 2023కు 6 నెలల ముందు కూడా అక్కడ 1000 ఇళ్ళు కూలగొట్టారు ఇదే కారణంతో. స్థానిక రాజకీయ నాయకులు అక్కడ వెంచర్ చేసి ప్లాట్లు అమ్మారు. ఎవరికి? బడుగు బలహీన వర్గాలకి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకొని, కూలి పని చేసుకొని బతికేటోళ్ళకి ప్లాట్లు అమ్మారు వీళ్ళు. అక్కడ వాళ్ళు ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి ఇక్కడ పాపం ఇల్లు కట్టుకుంటే తెల్లారుజామున చిన్న చితక ముసలి ఏమీ లేకుండా కాళ్ళు చేతులు పట్టుకొని బయటికి ఈడ్చేసేసి మొత్తం ఇళ్ళన్నీ కూలగొట్టడం జరిగింది. అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ ప్లాట్లు చేసి మళ్ళీ నోటరీ ప్రకారం అమ్మడం జరిగింది. అమ్మిన వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. చూస్తున్న ప్రభుత్వ అధికారులు డబ్బులు తిన్నారు, బాగానే ఉంది. మీరు డబ్బులు తినకపోతే ఆ నోటరీ ప్లాట్లలో ఇల్లు కట్టిన ఇప్పుడు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంట్ కనెక్షన్ ఎలా ఇచ్చింది, రోడ్లు ఎలా వేశారు, ట్యాక్సులు ఎలా వసూలు చేశారు, వీళ్ళందరిది వెకోరియస్ లయబిలిటీ ఉంది కదా. మీరందరూ సైలెంట్గా ఉన్నారు. ఒకేసారి మేల్కొని వచ్చేసేసి ఇది ప్రభుత్వ భూమి, అర్జెంటు కొలగొట్టించేసేయాలి అని చెప్పాను. అరే ఆడ డైరెక్ట్ ప్రభుత్వ భూమి 993 2017 ప్రకారమే, 17-18 ప్రకారమే 64 ఎకరాలు కబ్జాకు గురైంది. 64 ఎకరాలు అని క్లియర్గా ఏడీ సర్వే చెప్తుంది. ఇది నేను చెప్పేది కాదు. ఇప్పుడు 100 ఎకరాలు దాటిందా కబ్జా, అదే 993 సర్వే నెంబర్లో. ఇప్పుడు మీరు బీరంగూడ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ చూడండి. ఆ బాలాజీ ఫంక్షన్ హాల్ ఎక్కడిది? అది గ్యాస్ గోడౌన్ కోసం అసైన్ చేసిన ల్యాండ్. అది దాంట్లో ఫంక్షన్ హాల్ ఎట్లా వచ్చింది? దాని తర్వాత ఉన్న బిల్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ స్ట్రెచ్ మొత్తం కింద నుంచి పై వరకు ఆ సర్వే నెంబర్ ఏంటి? మరి తహసీల్దార్ ఏం చేస్తున్నాడు? నీకు జీతం ఎందుకు ఇవ్వాలి? కోర్టుకి వెళ్తే కోర్టు ఆదేశాలు ఇస్తే మేము పని చేస్తాము అంటారు. నువ్వు వెళ్ళు, నీకు ఉంటే నువ్వు కోర్టులో కేసు వేసుకో. అంటే నీకు జీతం కూడా కోర్టు చెప్తేనే ఇవ్వాలి. అటువంటప్పుడు డైరెక్ట్గా నెలకి నీ అకౌంట్లో జీతం పడుతుంటే నీకు పెయిన్ తెలియట్లేదు. నేను మీ అధికారులందరినీ అడిగేది నా వ్యక్తిగత పని చేసి పెట్టమని కాదు.
మీరు దేనికోసమైతే జీతం తీసుకుంటున్నారో దానికోసం పనిచేయమని. ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత మొట్టమొదట సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడున్నా. అది వచ్చిన తర్వాత దాదాపు 50 కోట్ల బడ్జెట్ ఇనీషియల్గా కేటాయించింది ప్రభుత్వం. ఆ తర్వాత 25 కోట్లు శాంక్షన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కొంత అమౌంట్ శాంక్షన్ చేసింది. నాకు తెలిసి 100 నుంచి 150 కోట్లు ఇప్పటి వరకు హైడ్రా వెచ్చించి ఉంటుంది. మళ్ళీ ఫెన్సింగ్లకి వీటికి వాటికి సపరేట్. మనది కాని భూమిలో కూడా మనం వెళ్తాము, ఫెన్సింగ్ చేస్తాము, వచ్చేస్తాం. కానీ లెజిటిమేట్గా కంప్లైంట్ చేసిన దాంట్లో మాత్రం మీరు పని చెయ్యరు. అక్కడ నిజంగా మీకు ఇంటెన్షన్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఈ టార్గెటెడ్గా పనిచేయడం ఆపేసి, టార్గెటెడ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు చెప్పినవే ఉదాహరణలు. మీరు 100% టార్గెటెడ్గానే పనిచేస్తున్నారు. మీకు నచ్చని వాళ్ళ దగ్గరికి పోతారు, కూలుస్తారు, బోర్డులు పెడతారు, వస్తారు. నచ్చిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు అది అక్రమమైన పోవట్లేదు. మీరు ఎందుకు పోలేదు మరి? 14 చెరువులు ఎన్జిటి ఆర్డర్స్ కవర్ ఉన్నది. 882 ఎంక్రోచ్మెంట్ గుర్తించాము అని చెప్పని అప్పటి చీఫ్ సెక్రటరీ ఎన్జిటికి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఉంది. ఈ 14 చెరువుల దగ్గర దాంట్లో 200లకు పైగా ఆక్రమణలు ఈ దీంట్లోనే ఉన్నాయి, శంభునికుంట లేక్లోనే. 22 ఎకరాల 12 గుంటలు రెవెన్యూ రికార్డ్సే చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. మరి ఎందుకు రికవర్ చేయట్లేదు? చేత కావట్లేదా? మరి చేత కానప్పుడు ఏజెన్సీ ఎందుకు? ఆ పవర్స్ మీకు ఏవైతే వచ్చాయో ఈ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 1905-08 కింద కానీ, లేక వాల్టా యాక్ట్ ప్రకారం కానీ, లేక రెవెన్యూ అధికారుల కలెక్టర్కు ఉన్న పవర్స్ కానీ, ఇరిగేషన్కు ఉన్న పవర్స్ కానీ, సర్వే డిపార్ట్మెంట్కు ఉన్న పవర్స్ కానీ, ఇవన్నీ హైడ్రాను ఒక ఏజెన్సీకి కట్టబెట్టడానికి కారణం ఏంది? వాళ్ళందరూ విఫలమయ్యారు కాబట్టి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. సరే, మీరు 24 జూలై కంటే ముందువి మీరు చెయ్యలేరు, ఎందుకంటే జిహెచ్ఎంసీ యాక్ట్ రెట్రోస్పెక్టివ్ కాదు కాబట్టి ఒప్పుకుంటా. మరి మీరు ఆ కలెక్టర్కైనా రాయొచ్చు కదా, ఇది మీ పరిధిలోకి వస్తుంది, మీరు చర్యలు తీసుకోండి అని. ఆ కలెక్టర్కి కూడా నేను అడుగుతున్నా. నేను మీకు మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, ఏం చర్యలు తీసుకున్నారు? ఒక్క అమీన్పూర్లోనే రాష్ట్రం మొత్తంలో ఈ విధంగా ఉంటే ఈ హైడ్రా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లేక ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఏరియాల్లో ఎలా ఉంటుంది? ఎన్నో రోడ్లు, ఎన్నో ప్రభుత్వ భూములు, ఎన్నో చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. ఎవడు సాధారణ వ్యక్తి ఎవడెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే అవతల ఎవడున్నాడు? కాంగ్రెసా, బీఆర్ఎసా, డబ్బున్నోడా, డబ్బు లేనోడా? చూసి పని చేస్తున్నట్టే మీ ప్రవర్తన కనిపిస్తుంది ఇక్కడ. లేదు అంటే మీరు రండి, చర్యలు తీసుకోండి. నేనే కదా స్వయంగా మీకు ఈ శంభునికుంట కానీ, సంబికుంట ఫ్లోడ్ వాటర్ నాలా కానీ, అమీన్పూర్ పెద్ద చెరువు కానీ, బంధం కొమ్ము చెరువు ఎన్క్రోచ్మెంట్స్ కానీ నేను స్వయంగా కమిషనర్ గారికి చూపించడం జరిగింది. ఫిజికల్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్కి మెయిల్ పంపించాను. తర్వాత మళ్ళీ ట్విట్టర్లో పోస్ట్ చేశాను, మీ అఫీషియల్ ఐడీస్కి ఫేస్బుక్లో పంపించాను, వాట్సాప్లో పంపించాను. అన్ని మాధ్యమాల ద్వారా వచ్చినా కూడా మీకు చెయ్యందల్లా ఒకటే ఏంటంటే వీటన్నిటిపైన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెయ్యాలి. అది వెయ్యాలి అని చెప్పి మీరు నన్ను డిమాండ్ చేసి ఆ ఆర్డర్ వస్తేనే మేము పనిచేస్తాము అని చెప్పి మీరు నాకు చెప్తే, ఇప్పటి నుంచి నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే చెప్తా. ఏ రోజైతే కోర్టు ఏ నెల వీళ్ళకి డైరెక్షన్ ఇస్తుందో జీతం ఇవ్వమని, వీళ్ళని కోర్టుకు వెళ్ళమనండి ప్రతి నెల. అక్కడ డైరెక్షన్ తెచ్చుకోమని, రిట్ పిటిషన్ ఫైల్ చేసి ప్రభుత్వం పైన నాకు ఈ నెల జీతం కావాలని తెచ్చుకోమని చెప్పండి. వీళ్ళు చేసిన పని ఏంటో కోర్టుకు చూపిస్తారు. అప్పుడు కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళకి జీతాలు ఇవ్వండి. ఈ హైడ్రా కమిషనర్కి కానీ, కలెక్టర్కి కానీ, ఎంఆర్ఓకి కానీ, ఆర్టీఓకి కానీ, జాయింట్ కలెక్టర్కి కానీ. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, అధికారులను ఆదేశిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.